పూర్వం కళింగ రాజ్యాన్ని జగన్నాథవర్మ అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. కళింగ రాజ్యం చాలా చిన్నది. అంతేకాకుండా ఆ రాజ్యం పక్కన ఉన్న మిగతా రాజ్యాలు ఆర్థికంగానూ సైనికుల సంఖ్యలోనూ చాలా బలమైనవిగా ఉండేవి. కళింగ రాజు అయిన జగన్నాథవర్మకు తన రాజ్యం కూడా అందరికంటే ధనిక రాజ్యంగా ఉండాలని ఆశ బాగా ఉండేది. దానికోసం మంత్రులతో చర్చించి వివిధ పథకాలు వేస్తూ ఉండేవాడు. అయితే ఎన్ని పథకాలు వేసినా అనుకున్నంత ధనం మాత్రం పోగవ్వడం లేదు. ఒకరోజు మహామంత్రిని పిలిచి రాజ్యంలోని సైనిక అధికారులు, పన్నులు వసూలు చేసేవారు అందరినీ సమావేశపరచమని చెప్తాడు. ఏది ఏమైనా ఈసారి పన్నులు బాగా పెంచి రాజ్యం ఆదాయాన్ని పెంచాలని అనుకుంటాడు. ఇలా ఉండగా అదే రాజ్యంలో మారుమూల పల్లెటూరు అయిన చింతలపూడి అనే ఒక గ్రామంలో నాగేంద్ర అనే ఒక అమాయకుడు ఉండేవాడు. పాపం అతని తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోవడంతో అతని బామ్మ అతన్ని పెంచి పోషిస్తూ ఉంది. అయితే నాగేంద్ర ఏ పని నేర్చుకోకుండా గాలికి తిరుగుతూ ఉంటాడు. అరే నాగేంద్ర, ఇంకా ఎన్నాళ్లు పని పాట లేకుండా గాలికి తిరుగుతూ ఉంటావు? నీ తోటి వాళ్లందరూ చూడు, వాళ్లకి వచ్చిన పని చేసుకుంటూ పెళ్లి కూడా చేసుకున్నారు. నాకేమో వయసు పైబడిపోతూ ఉంది. ఇవాళో రేపో నేను పోతే నీ పరిస్థితి ఏంటి? నిన్ను చూసుకునేది ఎవరు? నాకేంటే బామ్మా, నేనెలాగైనా బతికేస్తాను. ఇంత తిండి గింజలు సంపాదించడం అంత కష్టం అనుకున్నావా ఏంటి? ఓహో, ఇంతవరకు వచ్చిందా నీ అవ్వారం? సరే, ఒక పని చెయ్యి అయితే. నాకంటూ ఉన్నది ఇల్లు, కొంచెం భూమి. ఇన్నాళ్ళు నువ్వు ఏదన్నా పని చేసుకుని బ్రతికితే నీకు పెళ్లి అయ్యాక ఈ భూమి, ఈ ఇల్లు నీకు పుట్టిన పిల్లలకి ఇద్దామని ఆగాను. నువ్వు ఏ పని చెయ్యకపోగా డాంబికాలు మాత్రం బాగా పలుకుతున్నావు. అయితే ఏటంటావు బామ్మా? ఎట్టాగు నాకు దక్కాల్సిన ఆస్తే కదా ఇది. నీకు 1 నెల రోజులు గడువు ఇస్తున్నాను. ఈలోగా ఏ పనైనా చేసి 100 వరహాలు సంపాదించి తీసుకుని వస్తే నా ఇల్లు, నా పొలము నీకు దక్కేలా వీలునామా రాస్తాను. లేదా నీకు నాకు సంబంధం లేదు అని చెప్తాను. ఈ ఆస్తి మొత్తం రాజ్యం కింద ఉన్న రాజుగారి భూముల్లో ఒకటి అయిపోతుంది. ఆ తర్వాత నీ ఇష్టం. నేను మరీ అంత పనికిమాలిన విధవననుకుంటున్నావు కదా? చూడు, ఇప్పుడే బయలుదేరుతున్నాను. 100 కాదు 1000 వరహాలు తీసుకొనొస్తా. చూడు. అలా నాగేంద్ర పౌరుషంతో ఇంట్లో నుండి బయటకు వెళ్తాడు. ఎలాగైనా డబ్బు సంపాదించి తన బామ్మ ముందు తన గొప్ప ఏంటో నిరూపించుకోవాలి అనుకుంటాడు. ఏదైనా పని చూసుకుందామని పక్క ఊరికి వెళ్తాడు నాగేంద్ర. అక్కడ ఒక దుకాణంలో యజమాని కూర్చొని తన దగ్గర ఉన్న ధాన్యం మూటలు లెక్క రాసుకుంటూ ఉంటాడు. నాగేంద్ర ఆ యజమాని దగ్గరకు వెళ్తాడు. ఏమండి, ఏదైనా పనుంటే ఇస్తారా? మూటలు మోసే పని ఒకటే ఉంది బాబు. నీ వాలకం చూస్తుంటే ఎప్పుడూ పని చేసిన వాడిలాగా లేవు. చేయగలవా? జీతం ఏమాత్రం ఇస్తారేంటి? 3 పూటలా భోజనం పెట్టి రోజుకి 1 వరహా ఇస్తాను. ఏంటి, 1 వరహా ఇస్తారా? మా ఊరిలో గుడి దగ్గర బిచ్చం ఎత్తుకునే వాళ్ళకిచ్చినా తీసుకోరు 1 వరహా. రోజంతా పని చేయించుకుని 1 వరహా ఇస్తాడంట. నెలకు 1000 వరహాలు ఇచ్చేటట్టయితే చెప్పండి, చేస్తాను. లేదంటే నా దారి నేను చూసుకుంటా. ఏంటి, 1000 వరహాలు కావాలా? వెళ్ళి రాజుగారి దగ్గర పనిలో చేరరాదు, ఆయన ఇస్తారు. ఆ విషయం నువ్వే చెప్పాలా ఏంటి నాకు? అలా నాగేంద్ర ఆ దుకాణం యజమానిని వదిలించుకుని రాజుగారి దగ్గర పని అయితేనే బాగా డబ్బు సంపాదించవచ్చు అనుకుని రాజుగారి కోటకు వెళ్దామని బయలుదేరుతాడు. అయితే రాజుగారి కోటకు వెళ్లాలంటే మార్గం మధ్యలో అడవి దాటుకొని వెళ్ళాలి. అసలే నాగేంద్రకి అడవంటే చచ్చేంత భయం. అయినా కూడా ఎలాగైనా ముందు కోటకు చేరుకుంటే చాలు అని బయలుదేరతాడు. మెల్లగా నడుచుకుంటూ కొంత దూరం అడవిలోకి వెళ్తాడు. అలా కొంచెం ముందుకు వెళ్లేప్పటికీ ఏవేవో జంతువులు అరుస్తున్నట్టు శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. దాంతో నాగేంద్రకు భయం వేస్తుంది. నడక వేగం పెంచుతాడు. తను వేగం పెరిగిన కొద్దీ తన వెనక ఎవరో వచ్చినట్టు చప్పుడవుతూ ఉంటుంది. అమ్మో, నా వెనకెవరో వస్తున్నట్టున్నారు. ఏ పులో సింహమో అయితే నన్నిక్కడే చంపేసి తినేస్తుంది. నాగేంద్ర మనసులో వచ్చిన ఊహకి వెనక్కి తిరిగి చూడాలన్నా కూడా భయం వేస్తుంది. వెనక ఏం జరుగుతుంది ఏంటి అని తెలియకుండా వేగంగా పరిగెత్తడం మొదలు పెడతాడు. అలా పరిగెడుతూ దారి తప్పిపోయి ఎటు వెళ్లాలో తెలియక తికమక పడుతూ భయపడుతూ ఒక చెట్టు కింద ఆగుతాడు. అప్పుడు అతనికి ఒక పులి నాగేంద్ర ఇంకా భయపడిపోయి ఎటు పడితే అటు పరిగెడుతూ ఉంటాడు. అలా చూసుకోకుండా ఒక గుహలోకి వెళ్లిపోతాడు.
ఆ గుహంతా చీకటిగా ఉంటుంది. అక్కడ ఒక మూల మాత్రం చిన్న వెలుగు కనిపిస్తుంది. భయపడుతూ ఆ వెలుగు ఉన్న చోటికి వెళ్లి కూర్చుంటాడు నాగేంద్ర. ఇంతలో గుహలోపలికి ఏదో ఆకారం వస్తున్నట్టు అర్థమవుతుంది నాగేంద్రకి. అమ్మో, ఏం చెయ్యాలరా భగవంతుడా! ఈ గుహ పులిగుహ అనుకుంటా. చచ్చాను. ఇప్పుడది నన్ను చంపుకొని తినేస్తుందేమో. అలా నాగేంద్ర ఆలోచిస్తూ ఇంకా వెనక్కి జరుగుతూ ఉంటాడు. అలా చూసుకోకుండా వెనక ఉన్న ఒక మేకు మీద కాలు వేస్తాడు. ఆ మేకు అతని కాళ్లలోకి దిగడంతో చాలా గట్టిగా అమ్మా అని అరుస్తాడు. ఆ నొప్పితో వెనక్కి పడిపోతాడు. అప్పుడు అతని చెయ్యి వెళ్లి ఒక కూజా మీద పడుతుంది. ఆ కూజాలో నుండి ఒక బంగారు బొమ్మ బయటపడుతుంది. ఉన్న కొంచెం వెలుతురులో ఆ బొమ్మ బంగారంది అని గ్రహిస్తాడు నాగేంద్ర. ఆహా, ఇవాళ నా పంట పండింది. ఏదో చెట్టు నీడ గుహలో పడటమేంటి? అది చూసి నేను పులనుకోవడమేంటి? మేకు మీద కాలేయడమేంటి? ఇందులో బంగార బొమ్మ దొరకడమేంటి? అన్నీ నా మంచికే జరిగినట్టున్నాయి. ఈ బంగారం అమ్మితే 1000 కాదు 10,000 వరహాలు వచ్చేలా ఉన్నాయి. త్వరగా దీన్ని పట్నంలో దుకాణంలో అమ్మేసి డబ్బులు తీసుకెళ్లి మా బామ్మకు చూపించి మీసం మెలేస్తాను. అలా నాగేంద్ర గుహలో నుండి ఆ బంగారు బొమ్మ తీసుకొని బయటకు వచ్చి అక్కడ ఉన్న ఆకులు తీసి గాయమైన తన కాలుకి కట్టుకొని సంతోషంగా అక్కడి నుండి పట్నం బయలుదేరుతాడు. అలా చాలా దూరం నడిచి అర్ధరాత్రికి పట్నం ఎలాగోలా చేరుకుంటాడు. బాగా చీకటి పడిపోయింది. ఈ సమయంలో ఈ బంగారం ఎవరు కొంటారు? ఈ పూటకి ఎక్కడైనా పడుకొని ఉదయాన్నే లేచి ఈ బొమ్మ అమ్మేసి డబ్బులు తీసుకుని బయలుదేరిపోవాలి. అలా పడుకోవడానికి చోటు కోసం వెతుకుతూ ఉంటాడు నాగేంద్ర. అయితే పొద్దున్నుండి ప్రయాణం చేసి అలసిపోయాడు. అందులోనూ గుహలో పడిపోవడం వల్ల అతని ముఖానికి బాగా మటి అంటుకుంటుంది. అంతేకాకుండా కాలుకి తగిలిన గాయం వల్ల కుంటుకుంటూ నడుస్తూ ఉంటాడు. అతనిని చూసిన భటులకు అతని మీద ఎందుకో అనుమానం కలుగుతుంది. అప్పుడు భటులు వచ్చి అతన్ని పరిశీలించడంతో అతని దగ్గర బంగారం బొమ్మ దొరుకుతుంది. రే, ఎవర్రా నువ్వు? ఇంత బంగారం నీకెక్కడిది? చూస్తుంటే ఎక్కడో దొంగతనం చేసినట్టున్నావు. లేదండి, ఆ బొమ్మ నాది. అది అమ్మే డబ్బులు తీసుకెళ్దామని వచ్చాను. ఈ బంగారం నీదో కాదో రేపు రాజుగారు తెలుస్తారు. అప్పటి వరకు నిన్ను వదిలేదు లేదు. అలా భటులు నాగేంద్రను తీసుకుని వెళ్లి కారాగారంలో బంధిస్తారు. న్యాయం ఏంటో రేపు రాజుగారి తేలుస్తారు. రేపు చెప్తాను మీ పని. నా బంగారం నాకొస్తుంది. మీరు నా బదులు చెరసాల్లోకి వస్తారు. నాగేంద్ర ఆ రాత్రంతా బంగారం గురించి ఆలోచిస్తూ కారాగారంలో ఉంటాడు. ఒకవేళ భటులు ఆ బంగారాన్ని రాజుగారికి చూపించకుండా వారే పంచుకొని తనని జీవితాంతం ఇక్కడే బంధిస్తారేమో అని అనుమానం కూడా కలుగుతుంది. ఒకవేళ రేపు తనని రాజుగారి దగ్గరికి తీసుకుని వెళ్లకపోతే తనకి ఆహారం పెట్టడానికి వచ్చే భటుల్ని కొట్టైనా రాజుగారి దగ్గరికి వెళ్లాలి అని అనుకుంటాడు. అయితే నాగేంద్ర భటుల్ని కొట్టే అవకాశం లేకుండానే తర్వాత రోజు భటులు అతనిని తీసుకెళ్లి రాజుగారి దగ్గర ప్రవేశపెడతారు. అప్పటికే ఆ బంగారాన్ని పరిశీలించిన మహామంత్రి అది చాలా విలువైనదని, ఇప్పుడు ఉన్న బంగారం కంటే 100 రెట్లు విలువైనది అని, అలాంటి బంగారం ఇంకా కొంచెం దొరికితే పక్క రాజ్యాలను మనం మన చెప్పు చేతుల్లో పెట్టుకోవచ్చు అని చెప్పి మహారాజుకి వివరిస్తాడు. ఏరా, ఎక్కడ దొంగతనం చేసావో ఈ బంగారం? నీకెక్కడిది? ఈ బంగారం నాదేనండి. ఎవరిచ్చారు నీకు? మీ తాత ముత్తాతలు ఇచ్చారా? నువ్వు కష్టపడి సంపాదించావా? నిజం చెప్పు, లేకపోతే ఇక్కడి నీ తల నరికేయమని ఆజ్ఞాపిస్తాను. మహారాజా, నేనేమీ అబద్ధం చెప్పడం లేదు. మీ దగ్గర ఏదైనా పని చేసుకుందామని వస్తూ ఉంటే అడవిలో ఒక గుహలోకి వెళ్లాల్సొచ్చింది. ఆ గుహలో ఒక కూజా ఉంది. ఆ కూజాలో నుండి ఈ బంగారం బయటపడింది. అది అమ్మి డబ్బు చేసుకుందామని తీసుకొనొచ్చాను. ఏంటి, కూజాలో దొరికిందా? అంటూ ఆ బంగారాన్ని పక్కన పెట్టేస్తాడు మహారాజు. పూజా గురించి వినగానే మహారాజు కళ్లల్లో వెలుగు కనిపిస్తుంది. భటులారా, ఇప్పుడే బయలుదేరండి. ఇతనితో పాటు మీరు కూడా అడవికి వెళ్ళండి. ఇతను చెప్పినట్టు ఆ కూజాని వెతికి తీసుకుని రండి. మీకు ఎంతమంది కావాలి అంటే అంతమంది సైన్యాన్ని వెంట తీసుకొని వెళ్ళండి. ఆ కూజాని మాత్రం జాగ్రత్తగా నా దగ్గరకు తీసుకుని రండి. దాంతో భటులు ముందుగా సేనాధిపతి దగ్గరకు వెళ్తారు. సేనాధిపతి గారు, మాతో పాటు ఒక 100 మంది సైనికుల్ని పంపించండి. ఇది రాజుగారి ఆజ్ఞ. 100 మంది సైనికులెందుకు? ఏదైనా వజ్ర వైఢూర్యాలకు కాపలా కావాలా? లేదండి, ఒక కూజా తీసుకొని రమ్మన్నారు. దానికోసమే ఈ సైన్యం. ఏంటి, ఒక కూజా కోసం ఇంతమంది సైనికులు కావాలా? ఇంతకీ ఏముందా కూజాలో? అదంతా మాకు తెలీదండి. ఇప్పుడు మీరు మాతో సైనికుల్ని పంపకపోతే రాజుగారి మా అందరినీ కలిపి కారాగారంలో తోస్తారు. దాంతో సరే అని సేనాధిపతి సైనికులను పంపిస్తాడు.
కేవలం ఒక కూజా కోసం ఇంతమంది సైనికులను పంపిస్తున్నారు అంటే ఏదో మతలబు ఉంది అని అది ఏంటో తెలుసుకోవాలి అనుకుంటాడు. సైన్యమంతా కలిసి నాగేంద్రను తీసుకొని అడవిలోకి బయలుదేరుతారు. మహారాజు మంత్రితో కలిసి తన అంతరంగిక మందిరంలో ఏవో చర్చలు జరుపుతూ ఉంటారు. సైన్యాధిపతి పిల్లిలాగా అక్కడికి చేరుకుంటాడు. అయితే అతని రాకను మహామంత్రి ఇట్టే పసిగట్టేస్తాడు. రావయ్యా సైన్యాధిపతి, రా. నీకే కబురు పంపిద్దామనుకుంటున్నా. ఈలోపు నువ్వే వచ్చావు. మహారాజుగారు నీతో మాట్లాడాలంట. చిత్తం ప్రభు. 100 మంది సైనికులు కావాలంటే మహారాజు గారికి ఏదైనా కీడు జరిగిందేమో అని పరిగెడుతూ వచ్చాను. నాకేం కాలేదు. కాదు కూడా. నేను చెప్పేది జాగ్రత్తగా విను. కోట లోపల భాగంలో మన ఉద్యానవనంలో 2 పెద్ద గదులు నిర్మించాలి. అవి ఎలా ఉండాలి అంటే పైకి ఎవరికీ కనిపించకూడదు. భూమిలో రహస్యంగా ఉండాలి. అంతేకాదు, ఆ 2 గదులకు చివర 3వ గది సగం భూమిలో సగం పైకి కనిపించేలా నిర్మించాలి. 10 రోజుల్లో ఇదంతా పూర్తి కాలేదు అంటే నువ్వు సైన్యాధిపతి పదవి నుండి తొలగినట్టే. మహారాజుగారి మాటలు విన్న సైన్యాధిపతి అలాగే చేస్తాను అని మాట ఇచ్చి పనివాళ్లను తీసుకొని రావడానికి హడావిడిగా బయలుదేరుతాడు. నాగేంద్ర సైనికులను తనతో పాటుగా అడవికి తీసుకొని వెళ్తాడు. తనకి బంగారం దొరికిన కూజా ఉన్న గుహ వాళ్లకి చూపిస్తాడు. వాళ్లలో ఒక సైనికుడు వేగంగా గుహలోకి వెళ్తాడు. అంతే, మరుక్షణంలో అమ్మా అనే కేక వినిపిస్తుంది. మిగతా సైనికులందరూ ఉలిక్కిపడి వేగంగా గుహ దగ్గరకు వెళ్తారు. ఆ గుహలోపల ఒక పులి అతన్ని చంపి తింటూ ఉంటుంది. దాంతో అందరూ వెనక్కి వచ్చి పొదల చాటున దాక్కుంటారు. ఏరా నాగేంద్ర, ఇక్కడ పులి ఉంటుందని మాకు ముందే చెప్పాలి కదా. భలే వారండి మీరు. ఇదేమైనా మా ఇల్లు అనుకున్నారా? లోపలెవరున్నారు అని నాకు తెలియడానికి. అడవన్నాక జంతువులుండవా? మీరు చూసుకొని వెళ్లకుండా నన్నంటారేంటి? ఏడ్చినట్టే ఉంది నీ సమాధానం. నీ పని తిరిగి వెళ్ళాక చెప్తా. అలా సైనికులు వాళ్లలో వాళ్ళు మాట్లాడుకొని కొందరు వెళ్లి అడవిలో ఒక మేకను పట్టుకొని వస్తారు. ఈలోగా కొంతమంది గుహ ఎదురుగా ఒక వల పరుస్తారు. ఆ తర్వాత మేకను తీసుకొని వచ్చి ఆ వల ఎదురుగా కట్టేస్తారు. కాసేపటికి మేక అరుపులు విని దానికోసం పులి బయటకు వచ్చి ఆ వలలో చిక్కుకుంటుంది. అప్పుడు సైనికులు వెళ్లి లోపల చూస్తారు. అక్కడ నాగేంద్ర చెప్పినట్టు కూజా ఉంటుంది. దానిలో ఇంకో బంగారం బొమ్మ కూడా ఉంటుంది. ఆ 2 తీసుకొని వాళ్ళు మళ్లీ రాజ్యానికి బయలుదేరుతారు. ఏరా నాగేంద్ర, కూజాలో ఇంకో బంగారం బొమ్మ ఉంది కదా, అది ఎందుకు వదిలేశావు? ఏంటి, ఇంకొకటి ఉందా? చా, కాలికి మేకు గుచ్చుకున్న నొప్పి ఉండటం వల్ల సరిగ్గా చూడలేదు. లేకుంటే అది కూడా తీసుకునేవాణ్ణి. ఏరా మాట్లాడవే. అదేం లేదండి. నేను బ్రతకడానికి ఒక బొమ్మ అమ్మితే వచ్చే డబ్బు చాలనిపించింది. నాకు దురాశ లేదండి అని చెప్తాడు. ఆ మాటకి భటులు నవ్వుకొని అక్కడి నుండి కోటకు బయలుదేరుతారు. అలా వారు నడుస్తూ ఉంటే అప్పటికి బాగా చీకటి పడిపోతుంది. ఆ చీకట్లో అడవి దాటడం కష్టమని ఆ రాత్రికి అక్కడే కొంచెం చోటు చూసుకుని పడుకుంటారు. నాగేంద్ర కూడా వాళ్ల దగ్గరే పడుకొని నిద్రపోతాడు. మహారాజు తన మందిరంలో అటూ ఇటూ పచార్లు చేస్తూ ఉంటాడు. పడుకుందామంటే ఆయనకు నిద్ర పట్టడం లేదు. మనసంతా కూజా గురించే ఆలోచనలు. ఇంతలో మహారాణి అక్కడకు వస్తారు. మహారాజా, ఇందాక మీరు మహామంత్రి మాట్లాడుకుంటుంటే విన్నాను. ఇంతకీ ఆ కూజా రహస్యమేంటి? దానికోసం ఎందుకు మీరు ఇంతలా పరితపిస్తున్నారు? అది మామూలు కూజా కాదు మహారాణి అని కూజా గురించి చెప్పడం మొదలు పెడతాడు. చాలా కాలం క్రితం ఒక మాంత్రికుడు గొప్ప తాంత్రిక విద్య తెలిసినవాడు. అతనికి అంతులేని ధనాన్ని పొందాలి అనే ఆశ కలిగింది. దానికోసం తనకి తెలిసిన విద్యతో ఒక తాంత్రిక దేవతను ప్రసన్నం చేసుకోవటానికి గొప్ప తపస్సు చేస్తాడు. అప్పుడు ఆ తాంత్రిక దేవత ప్రత్యక్షమై వరం కోరుకోమనగానే తన కోరికను చెప్తాడు. అలా చెప్పిన ఆ మాంత్రికుడికి ఆ దేవత ఒక మాయా కూజను బహూకరిస్తుంది. అలా ఇస్తూ కూజా గురించి కొన్ని నియమాలు చెబుతూ, ఈ కూజాలో నుండి బంగారం రావాలి అంటే దీని దగ్గర్లో ఎవరైనా ఎంతో కొంత బాధ భరించాలి. ఎంత ఎక్కువ బాధపడితే అంత ఎక్కువ బంగారం వస్తుంది అని చెప్పి ఆ మాంత్రికుడికి ఆ కూజాని ఇచ్చి మాయమైపోతుంది.
ఆ మాంత్రికుడు ఆ కూజాని పరీక్షించడం కోసం తనని తాను చిన్నగా ఒక దెబ్బ కొట్టుకుంటాడు. అప్పుడు ఆ కూజాలో నుండి చాలా చిన్న బంగారం బయటపడుతుంది. మళ్ళీ తనని తాను పెద్ద దెబ్బ కొట్టుకుంటాడు. ఈసారి ఇంకొంచెం ఎక్కువ బంగారం బయటపడుతుంది. కానీ ఆ మాంత్రికుడికి అత్యాశ ఇంకా పెరిగిపోయి ఇంకా ఎక్కువ బంగారం సంపాదించాలి అనుకుని, ఎంత ఎక్కువ నొప్పి భరిస్తే అంత ఎక్కువ బంగారం వస్తుంది అనుకుని ఆ పక్కనే ఉన్న కత్తితో తన చెయ్యిని కోసుకుంటాడు. తన చేతి నుండి రక్తం కారుతున్నంతసేపు ఆ కూజాలో నుండి బంగారం వస్తూనే ఉంటుంది. బంగారం వచ్చే కొద్దీ అత్యాశతో చేతులతో పాటు కాళ్ళను కూడా నరుక్కుంటాడు. అలా చాలా బంగారం బయటకు వస్తూనే ఉంటుంది. కానీ ఎక్కువ రక్తం పోవడం వల్ల ఆ మాంత్రికుడు ప్రాణాలను కోల్పోతాడు. ఒక స్వామీజీ అటుగా వెళ్తూ అక్కడ ఉన్న బంగారాన్ని, ఆ కూజాను చూసి తన దివ్య దృష్టితో జరిగింది తెలుసుకొని ఆ కూజా వల్ల చాలా ప్రమాదాలు జరుగుతాయని ఆ మొత్తం బంగారాన్ని అక్కడే భూస్థాపితం చేసి ఆ కూజాని ఎవ్వరికీ తెలియని ఒక రహస్య ప్రదేశంలో పెట్టాడు. ఆ స్వామీజీ శిష్యుడైన మా గురువుగారు నాకు దాని గురించి చెప్పారు. ఈ విషయం మన ఇద్దరి మధ్యనే ఉండాలి, ఎవరికీ తెలియకూడదు. నువ్వు కూడా చాలా రహస్యంగా ఉంచు. అలాగే మహారాజా. అయితే త్వరలో మనం ప్రపంచంలోనే అత్యంత ధనిక రాజ్యంగా ఎదుగుతాం. వారిద్దరూ ఆ రాత్రికి నిద్రలేకుండానే గడుపుతారు. తెల్లవారుతూ ఉండగానే సైనికులు కూడా ఆ కూజాతో పాటు కోటలోకి వస్తారు. మహారాజు స్వయంగా తానే వారికి ఎదురు వెళ్లి చాలా సంతోషంతో ఆ కూజాను తన చేతుల్లోకి తీసుకుంటారు. సైనికులారా, ఇది మా తాతగారి ఆస్థానంలో ఉండవలసిన కూజా. ఆయన జ్ఞాపకంగా ఉండేది. ఆ తర్వాత కాలంలో కోటను పునర్నిర్మించిన సమయంలో ఈ కూజా ఎక్కడో పోయింది. ఇన్నాళ్లకు మళ్లీ దొరికింది. దీనిని తీసుకుని వచ్చిన మీ అందరికీ తగిన బహుమానాలు ఇస్తారు. మహారాజు జగన్నాథ వర్మ గారికి జయ హో, జయ హో! మహారాజు జగన్నాథ వర్మ గారికి జయ హో, జయ హో! అని మహారాజుకి జేజేలు పలుకుతారు సైనికులు. ఇంతలో నాగేంద్ర వచ్చి, మహారాజా, మరి నా బంగారం సంగతేంటి? బహుశా నాకు దొరికింది కూడా మీ తాతగారి బంగారమే కావచ్చు. అందుకే నాకు కొంత డబ్బిప్పించండి మహారాజా. ఒరీ డింబక, అసలు ఈ కూజా దొరికింది నీ వల్లనే కదా. నీకు మన రాజ్యంలోనే పెద్ద ఇల్లు, 10 ఎకరాల పొలం ఇస్తున్నాను. జీవితాంతం హాయిగా బ్రతుకుపో. అలా సైనికులు, నాగేంద్ర అందరూ సంతోషపడి ఎవరిళ్లకు వాళ్లు వెళ్దామని చెప్పి బయలుదేరుతారు. నాగేంద్ర తను సంపాదించిన ఇల్లు, పొలం అంతా బామ్మకు చూపించి తను ఏంటో నిరూపించుకోవాలి అని అనుకుంటాడు. అయితే ఆ సైనికులలో చోళదేశానికి చెందిన ఒక వేగు ఉంటాడు. అతని పేరు శివన్న. కళింగ సైన్యంలో పనిచేస్తున్నట్టు నటించి కళింగదేశ రహస్యాలు అన్నీ చోళదేశానికి చేరవేస్తూ ఉంటాడు. కాని శివన్న గురించి సైన్యంలో ఎవ్వరికీ అనుమానం రాలేదు. మహారాజు చాలా ఆనందంతో ఆ కూజా తీసుకొని తన మందిరంలోకి వెళ్తాడు. మహారాణి కూడా ఆ కూజాను చూసి చాలా సంతోషిస్తుంది. మహారాజు ఉన్నపళంగా మహారాణి చెంప మీద లాగి పెట్టి కొడతాడు. మహారాజా, ఏమిటి నేను చేసిన పాపం? ఎందుకు నన్ను ఇంతలా కొడుతున్నారు? క్షమించు భార్యామణి, ఒక్కసారి ఆ కూజాలో చూడు. నేను ఎందుకు కొట్టానో నీకే అర్థమవుతుంది. మహారాణి వెంటనే ఆ కూజాలో చూస్తే అందులో నుండి బంగారం బయటపడుతుంది. అప్పుడు తన నొప్పి వలన కూజాలో నుండి బంగారం వచ్చింది అని అర్థం చేసుకున్న మహారాణి మహారాజు చేసిన పనికి ఆనందిస్తుంది. మహారాజా, కొంపతీసి మీకు గది నిండా బంగారం కావాలి అని నన్ను చిత్రహింసలకు గురి చెయ్యరు కదా? లేదు మహారాణి, లేదు. మన భాండాగారం బంగారంతో నిండిపోవడానికి నేను ఇప్పటికే ఒక ఉపాయం ఆలోచించి ఆ పథకాన్ని అమలు చేయమని సైన్యాధిపతితో కూడా చెప్పాను. అలా మాట్లాడుతూ మహారాజు కూజాలో ఉన్న బంగారపు బొమ్మ చేత్తో పట్టుకుంటారు. ఆ బంగారపు బొమ్మ చేత్తో పట్టుకోగానే అకస్మాత్తుగా మహారాజు స్పృహ తప్పి పడిపోతారు. అప్పటి వరకు చలాకీగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉన్న మహారాజు ఒక్క క్షణంలో స్పృహ తప్పి పడిపోవడంతో మహారాణి చాలా భయపడతారు. ఎన్నిసార్లు ఆయనను పట్టుకుని లేపినా మహారాజు స్పృహలోకి రాలేదు. మహారాణి కంగారు పడుతూ బయట ఉన్న చెలికత్తెలను పిలిచి ఉన్నపళంగా ఆస్థాన వైద్యుడిని తీసుకురమ్మని చెప్తుంది. వారు పరిగెత్తుతూ ఆస్థాన వైద్యుడి దగ్గరకు వెళ్తారు. అయ్యా అయ్యా, మహారాజుగారు ఉన్నపళంగా స్పృహ తప్పి పడిపోయారు. మీరు త్వరగా వచ్చి ఆయనను కాపాడాలి. అయ్యో, ఏం జరిగింది? పదండి, నేనిప్పుడే వస్తున్నాను. అలా ఆస్థాన వైద్యుడు వేగంగా రాజుగారు ఉన్న మందిరానికి వస్తారు.
అక్కడ నిశ్చేష్టులై నేలమీద పడి ఉన్న మహారాజును చూసి నిర్ఘాంతపోతారు. వెంటనే మహారాజు చెయ్యి తన చేతిలోకి తీసుకొని నాడి పరిశీలిస్తారు. వెంటనే తను తెచ్చుకున్న పెట్టెలో నుండి కొన్ని మూలికలు తీసి అక్కడే ఒక పసరు తయారు చేస్తారు. ఆ పసరు రాజుగారి నోట్లో పోస్తారు. కొంతమంది భటుల సహాయంతో రాజుగారిని నేలమీద నుండి లేపి మంచం మీద పడుకోబెడతారు. మహారాణి, రాజుగారి ప్రాణాలకు ఎటువంటి ఆపద లేదు. అయితే ఆయనకు ప్రతి గడియకు ఒకసారి కొంత మోతాదులో పసరు తాగించాలి. ఈ రాత్రికి నేనిక్కడే ఉంటాను. మీరేమీ కంగారు పడకండి. మహారాజుకి ప్రాణాపాయం లేదు అనడంతో రాణిగారి మనసు కుదుటపడుతుంది. ఆస్థాన వైద్యుడు అక్కడే ఉండి ప్రతి ఘడియకు రాజుగారికి పసరు మందు పోస్తూ ఉంటాడు. ఉదయానికి మహారాజుకి స్పృహ వస్తుంది. ఆయన మెల్లగా కళ్ళు తెరిచి అందరినీ చూస్తారు. అప్పటి వరకు కంటిమీద కునుకు లేకుండా అక్కడే ఉన్న మహారాణి ముఖంలో ఆనందం కనిపిస్తుంది. మహారాజుగారు కోరుకున్నారు కదా, మీరందరూ కాసేపు బయటకు వెళ్ళండి. ఆయనకు కాస్త విశ్రాంతి అవసరం. ఆస్థాన వైద్యుడు మాటలు విని మహారాణితో పాటు అందరూ ఆ గదిలో నుండి బయటకు వెళ్తారు. మహారాజా, మీ మీద చాలా భయంకరమైన విషప్రయోగం జరిగింది. మీరు కూజా నుండి వచ్చిన బంగారాన్ని తాకారని మహారాణి చెప్పారు. మీరు చేతితో తాకిన విషం మీకు తెలియనంత త్వరగా మీ శ్వాస ద్వారా లోపలికి వెళ్ళిపోయింది. నేను గనుక రావడం కొంచెం ఆలస్యమైనా మీ ప్రాణాలు మీకు దక్కేవి కాదు. మా ప్రాణాలు కాపాడినందుకు చాలా ధన్యవాదాలు. నేను వెంటనే మహామంత్రితో, సైన్యాధిపతితో మాట్లాడాలి. ఆ ఏర్పాట్లు చెయ్యండి. చిత్తం మహారాజా. అలా వైద్యుడు బయటికి వచ్చి మహారాణిగారికి రాజుగారిని చూసుకుంటూ ఉండమని చెప్తాడు. మహారాణి రాజుగారి గదిలోకి వస్తుంది. మహారాజా, మీరు బంగారాన్ని పట్టుకున్న విషయం తప్పక వైద్యుడికి చెప్పాల్సి వచ్చింది. అయితే ఆ బంగారం కూజాలో నుండి వచ్చింది అని మాత్రం చెప్పలేదు. అయినా నా మనసు ఎందుకు కీడు శంకిస్తోంది మహారాజా? అప్పటి వరకు బాగానే ఉన్న మీరు ఆ బంగారాన్ని తాకగానే స్పృహ తప్పిపోయారు. అంటే ఆ బంగారం వలన మన రాజ్యానికి కూడా ఏదైనా కీడు జరుగుతుంది ఏమో అనిపిస్తుంది. అసలే ఆ కూజా క్షుద్రపూజలు చేసి సంపాదించినది కదా, దానివల్ల మనకేమైనా జరుగుతుందా అని భయమేస్తోంది. ఈ విషయం గురించి నువ్వు దిగులు చెందకు మహారాణి. అలా జరగడానికి కారణం ఏంటో త్వరలోనే తెలుస్తోంది. మీరేం బాధపడవద్దు. మనం అనుకున్నట్లుగానే త్వరలోనే మన రాజ్యం అత్యంత సంపన్న రాజ్యం అవుతుంది. అప్పుడు ఎవరైనా మన కాళ్ళ కింద బతకాల్సిందే. మహారాజు పరిస్థితి ఇలా ఉండగా చోళదేశానికి సంబంధించిన వేగు శివన్న రాజుగారి కోట చుట్టుపక్కల ఒక పుకారు పుట్టిస్తాడు. మహారాజుగారికి భయంకరమైన జబ్బు చేసింది అని, ఆయన ఆరోగ్యం అత్యంత విషమ పరిస్థితుల్లో ఉందని, మరో వారం రోజుల కంటే ఆయన ఎక్కువ బ్రతకరు అని పుకారు రేపుతాడు. ఈ విషయం ఈ నోటా ఆ నోటా పడి దావానలంలా రాజ్యమంతా వ్యాపిస్తూ ఉంటుంది. దాంతో ప్రజలందరూ రాజుగారిని చూడడానికి కోట దగ్గరకు వస్తారు. వారిని నియంత్రించడానికి కోటలో ఉన్న భటులందరూ కోటగోడల దగ్గరకు వస్తారు. అదే అదనుగా చూసుకున్న శివన్న రాజుగారి కోటలోకి ఉన్న రహస్య సొరంగ మార్గంలోకి వెళ్లి తలుపు తీస్తాడు. ఆ తలుపు బయట కొంతమంది వ్యక్తులు గుర్రాలతో ఎదురుచూస్తూ ఉంటారు. శివన్న బయటకు వెళ్లి గుర్రం ఎక్కి వారితో పాటుగా కలిసి వెళ్ళిపోతాడు. సైన్యాధిపతి, మహామంత్రి కలిసి మహారాజుగారి దగ్గరకు వెళ్తూ ఉండగా ప్రజలందరూ కోట దగ్గరికి రావడంతో వారిని నియంత్రించడానికి సైన్యాధిపతి కోట మహాద్వారం దగ్గరకు వస్తాడు. మహామంత్రి వెళ్లి ఇక్కడ జరిగే విషయం రాజుగారికి చెప్పమని అంటాడు. మంత్రి వేగంగా రాజుగారి గదికి వెళ్తాడు. ఏంటి మహామంత్రి, బయట అరుపులు కేకలు వినిపిస్తున్నాయి. ఏమైంది? మీరు ప్రాణాపాయంలో ఉన్నారు అని ఎవరో పుకారు పుట్టించారు ప్రభు. ప్రజలు మిమ్మల్ని చూసే వరకు ఊరుకునేలాగా లేరు. సరే, నేనే వస్తాను పదండి. వాళ్ళకి నేను కనిపిస్తే కాని మనస్సు కుదుటపడదు. ఈ పుకారు ఒక రకంగా మంచిగే జరిగింది. దీనిని ఇప్పుడు నాకు అనుకూలంగా మార్చుకుంటాను. మహారాజు తనే స్వయంగా వచ్చి ప్రజలకు కనపడడానికి కావలసిన ఏర్పాట్లు చేయడానికి మహామంత్రి ముందుగా వెళ్లి భటులను సమావేశపరిచి రాజుగారి రాకకు సిద్ధం చేస్తాడు. అప్పటికే అక్కడ గోల చేస్తున్న ప్రజలను వారించి మహారాజుకి ఎటువంటి సమస్య లేదని, ఆయనే స్వయంగా వచ్చి మాట్లాడతారు అని వారిని శాంతింపచేస్తాడు. ఈలోగా జగన్నాథవర్మ మహారాజుకి జై, జగన్నాథవర్మ మహారాజుకి జై అనే నినాదాలు చేస్తూ ఉన్న భటుల మధ్యలో నుండి మహారాజు నడుచుకుంటూ వస్తారు. మహారాజును చూసిన ఆనందంలో ప్రజలు కూడా జేజేలు కొడుతూ ఉంటారు. మహారాజు ముందుకు వచ్చి కోట పైభాగానికి చేరుకొని వారి జేజేలు కాసేపు ఆగమని చేతితో సైగ చేస్తాడు. దాంతో ప్రజలందరూ మౌనం వహిస్తారు. ప్రజలారా, కళింగ దేశానికి మీ ఆశీస్సులు ఉన్నంతకాలం
నేను బాగుంటాను. నా ఆరోగ్యం గురించి మీకు చింత ఏమీ లేదు. అయితే శత్రు రాజ్యాలు నా మీద ఏదో దుశ్చర్యలకు పాల్పడ్డారు. అందుకే కొంచెం అనారోగ్యం కలిగింది. అయినా అదేమీ కాదు. కానీ నా బాధ తగ్గాలి అంటే రాజ్యంలో ప్రజలు కూడా నొప్పి పంచుకుంటే నా బాధ తగ్గుతుంది అని చెప్పారు. మహారాజు మాటలకు మంత్రి, సైన్యాధిపతి కొంచెం తికమక పడుతూ ఉంటారు. ప్రజలు కూడా ఆశ్చర్యంగా చూస్తారు. మహారాజు వారి భావాలను అర్థం చేసుకొని తిరిగి తను మాట్లాడడం కొనసాగిస్తారు. మీ ఆశ్చర్యం నాకు అర్థమయ్యింది. మిమ్మల్ని ఊరికే శిక్షించేంత మూర్ఖుణ్ణి కాదు నేను. మీ మీద పడిన ప్రతి కొరడా దెబ్బకి 1 వరహా చెల్లిస్తాను. నా అనారోగ్యం కోసం మీరు తినే ప్రతి దెబ్బకు మీకోసం నేను ఉన్నాను అని భరోసాగా నగదును కూడా ఇస్తాను. మహారాజు జగన్నాథవర్మకి జై! మహారాజు జగన్నాథవర్మకి జై! అలా ప్రజలు ఆయనకు జేజేలు కొడుతూ మహారాజు మీదకి పూలు విసురుతూ ఉంటారు. మహారాజు తిరిగి అంతఃపురంలో తన గదికి వస్తారు. ఆయన వెనకే మహామంత్రి కూడా వస్తారు. వాళ్ల వెనక భయంగా కోశాధికారి వస్తారు. మహారాజా, మహారాజా, మీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏమిటో అది చెప్పండి. మహారాజా, మీరు ప్రజలతో మాట్లాడిన మాటలు విన్నాను. మీ మీద అభిమానంతో ప్రజలు ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనకాడరు. మీ ఆరోగ్యం కోసం వారు ఎన్ని కొరడా దెబ్బలైనా భరిస్తారు. కానీ ఏంటి? మీ సందేహం ఏమిటి చెప్పండి. మన కోశాగారంలో ఎక్కువ నగదు లేదు అనే విషయం మీకు తెలియనిది కాదు. ఇప్పుడు మీరేమో ప్రతి దెబ్బకి 1 వరహా ఇస్తాను అని మాట ఇచ్చారు. అందుకే అది ఎలా అమలు చేయాలో అర్థం కావడం లేదు. మీరేమీ కంగారు పడకండి. ప్రజలకు ఇవ్వాల్సిన ధనం గురించి నేను ఆలోచించిన తర్వాతే ఈ నిర్ణయాన్ని తీసుకున్నాను. అలా మహారాజు వాళ్లతో మాట్లాడిన తర్వాత తన మందిరానికి వెళ్తాడు. ఎవరో తన మీద రేపిన పుకార్లను కూడా తనకి అనుకూలంగా మలచుకొని బంగారం సంపాదించే మార్గం సులభం చేసుకున్నాను అని ఆనందిస్తూ ఉంటాడు. ఇలా ఉండగా రహస్య సొరంగ మార్గం ద్వారా బయటకు వెళ్లి చోళదేశాన్ని చేరుకున్న శివన్న చోళదేశ సైన్యాధిపతి విక్రమసింహుడి దగ్గరకు వెళ్తాడు. ఏం శివన్న, కళింగరాజు జగన్నాథవర్మ పరిస్థితి ఏంటి? అంతా మనం అనుకున్నట్టే జరుగుతుందా? అవును సేనాధిపతి, నేను ఎవరికీ తెలియకుండా రాజు దగ్గరికి వెళ్లే కూజాలో విషం నింపాను. అది పీల్చి మహారాజు స్పృహ తప్పి పడిపోయాడు. ఆ ఆస్థాన వైద్యుడొచ్చి మూలికల రసం తీసి ఆయనను బ్రతికించారు. తర్వాత ఏం జరగబోతుంది శివన్న? నిజానికి ఆ మూలికల వలన మహారాజుకి స్పృహ వచ్చినా అవి నేనిచ్చిన విషానికి విరుగుడు కాదు. ఆ మూలికల వలన ప్రస్తుతానికంతా బాగున్నట్టు అనిపిస్తుంది. కానీ వారం రోజుల్లో మెల్లమెల్లగా ఆయన గుండె కొట్టుకోవడం ఆగిపోయి చనిపోతాడు. భళా శివన్న భళా. వెంటనే ఈ విషయం మన చోళదేశపు మహారాజు వెంకటపతి మహారాజు గారికి చెప్దాం పద. అలా వారిద్దరూ సంతోషంగా చోళ మహారాజు దగ్గరకు బయలుదేరుతారు. తన శరీరంలో ఇలాంటి విషం ఉంది అని తెలియక జగన్నాథవర్మ మాత్రం రాబోయే రోజుల్లో బంగారం ఉపయోగించి అన్ని దేశాల సైన్యాన్ని కొనాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. సేనాధిపతి మహారాజు జగన్నాథవర్మ దగ్గరకు వస్తాడు. మహారాజా, మీరు చెప్పినట్లు గదుల నిర్మాణం పూర్తయింది. ఒకసారి మీరు వచ్చి చూడండి. మంచి వార్త చెప్పావు సేనాధిపతి. పద, ఇప్పుడే వెళ్దాం. జగన్నాథవర్మ వెంటనే సేనాధిపతిని వెంట పెట్టుకొని ఆ గదులను చూడడానికి వెళ్తాడు. మహారాజు ముందు చెప్పినట్టే 2 గదులు పైకి కనిపించకుండా మరో గది మాత్రం సగం పైకి కనిపించేలా ఉంటాయి. మహారాజు ఆ సగం కనిపించే గది లోపలికి వెళ్లి ఆ గోడకు రంధ్రం చేయమని సేనాధిపతికి చెప్తాడు. సేనాధిపతి కూడా వెంటనే మనుషులను పిలిపించి రంధ్రం చేయిస్తాడు. మహారాజు తన గదిలో నుండి కూజా తెప్పించి ఆ రంధ్రంలో పెట్టిస్తారు. కూజా ముందు భాగం భూమి లోపల ఉండే గదివైపు పెట్టించి ఆ రంధ్రాన్ని వెనుక నుండి కప్పిస్తారు. సేనాధిపతి, బయట నా కోసం దెబ్బలు తినడానికి ప్రజలొచ్చారు కదా, వారిని ఈ గదిలోకి తీసుకుని వచ్చి వారికి మాత్రమే శిక్షను విధించాలి. ఇక్కడ కాకుండా ఎక్కడా కూడా వారిని శిక్షించడానికి వీలులేదు. సరేనా? అలాగే ప్రభు. ముందు శిక్ష అమలు చేయటం ప్రారంభించి ఆ తర్వాత మహామంత్రిని నా దగ్గరికి పంపించు. చిత్తం ప్రభు. అలా జగన్నాథవర్మ భూమి లోపల ఉన్న మొదటి గదిలోకి వెళ్లి అక్కడ కూర్చుంటాడు. కాసేపటికి మంత్రి కూడా అక్కడికి వస్తారు. మంత్రివర్య, రండి, మీకు ఒక అద్భుతం చూపిస్తాను. ఏంటి మహారాజా అది? ఆ గోడవైపు చూస్తూ ఉండండి, మీకే కనిపిస్తుంది. మహామంత్రి ఆ గోడవైపు చూస్తూ ఉంటాడు. ముందుగా మంత్రికి కొరడా దెబ్బలు కొట్టినట్టు వినిపిస్తాయి. వెంటనే ఎవరో బాధతో అమ్మా అని అరిచిన శబ్దం కూడా వినిపిస్తుంది. ఆ శబ్దం వచ్చిన వెంటనే
ఒక బంగారం ముక్క గోడకు అమర్చిన కూజాలో నుండి కింద పడుతుంది. పక్క గదిలో ఒకటి తర్వాత ఒకటి కొరడా దెబ్బలు వినిపిస్తూనే ఉంటాయి. కూజాలో నుండి ఒకదాని తర్వాత ఒక బంగారపు ముక్కలు కింద పడుతూనే ఉంటాయి. అది చూసిన మంత్రి చాలా ఆశ్చర్యపోతారు. మహారాజా, ఏంటి అద్భుతం! బంగారం వర్షం కురుస్తున్నట్టు కురుస్తుంది. ఆహా, అద్భుతం, అమోఘం! మంత్రి మాటలు విన్న జగన్నాథవర్మ ఆనందంతో గర్వపడుతూ ఉంటాడు. వీలైనంత ఎక్కువ మంది బంగారం పని వాళ్ళను పిలిపించు. వారిని పక్క గదిలో ఉంచి ఈ బంగారాన్ని కరిగించి బంగారు నాణేలను చేయమని చెప్పు. అలాగే ప్రతి బంగారు నాణెం మీద నా చిత్రం ఉండాలి. అంతేకాకుండా కోట లోపల భటులను ఎక్కువ మందిని నియమించు. ఇకపై కోటలో చీమ చిటుక్కుమన్నా నాకు తెలియాలి. అలాగే ప్రభు. అదే రాజ్యంలో ఒక మారుమూల గ్రామంలో 2 భార్యాభర్తలు ఉంటారు. అప్పుడే పొలం పని చేసి వచ్చిన భర్తకు భోజనం వడ్డిస్తుంది భార్య. ఏమయ్యా, ఇది విన్నావా? రాజుగారిని ఆపద నుండి తప్పించడానికి అందరూ కొరడా దెబ్బలు తింటున్నారంట. పైగా ఒక్కో కొరడా దెబ్బకు ఒక్కో వరహ కూడా ఇస్తున్నారంట. పరిపాలించడం చేతగాని రాజు తలతిక్క పనులకు అందరూ దెబ్బలు తింటున్నారు మరి. ఏవయ్యా, ఊరుకో. అందరూ రాజుగారి మీద ప్రేమతో దెబ్బలు తింటున్నారనుకుంటున్నావా ఏంటి? తలా 4 దెబ్బలు తిని తలా 4 వరహాలు వెనకేసుకుంటున్నారు. రోజంతా కష్టపడి పనిచేసినా మనకి ఒక్క వరహ కూడా రావడం లేదు. అదే అక్కడికి వెళ్ళి కళ్ళు మూసుకుని 4 దెబ్బలు భరిస్తే బోలెడన్ని డబ్బులొస్తాయి. నువ్వేదో డబ్బు వస్తే ఏదైనా చేయొచ్చు అనుకుంటున్నావేమో. ఇలా అందరికీ డబ్బు ఇస్తే చేసే పని కూడా మానేస్తారు ప్రజలు. చూస్తూ ఉండు, రాజ్యం అంతా అల్లకల్లోలం కాబోతుంది. కోట లోపల ఉన్న గదుల్లో బంగారం కరిగించి నాణాలు చేసే పని ముమ్మరంగా సాగుతూ ఉంటుంది. ఆ బంగారు నాణేలను ఉపయోగించి ముందుగా చుట్టుపక్కల రాజ్యాల సైన్యాన్ని కొనాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. మహారాజు ఇలా ఆలోచిస్తూ ఉండగా మహామంత్రి పరుగుపరుగున ఆయన దగ్గరకు వస్తాడు. మహారాజా, మహారాజా, మనం నిర్మించిన గదుల్లో ఒక గది మొత్తం బంగారంతో నిండిపోయింది. మరో గదిలో పనివాళ్ళున్నారు. ఇంకా బంగారం అలా వస్తూనే ఉంది. ఆగకపోతే గది బయటకు కూలిపోతుందేమో. అయితే ఒక పని చెయ్యి. ఇవాల్టికి కొరడా దెబ్బల కోసం వస్తున్న ప్రజలను ఆపేయండి. రాత్రికి బంగారాన్ని ఎవరూ చూడకుండా మన కోశాగారానికి తరలిద్దాం. మంత్రి వేగంగా వెళ్లి రాజుగారు చెప్పిన పని చేస్తాడు. కొరడా దెబ్బల ఆపడంతో కూజాలో నుండి బంగారం రావడం కూడా ఆగుతుంది. మహారాజు తన భార్యను తీసుకొని ఆ గది దగ్గరకు వెళ్తాడు. గది తలుపులు తెరచి బంగారం చూపిస్తాడు. గది నిండా బంగారం చూసి మహారాణి కళ్ళు మిరుమిట్లు గొలుపుతాయి. చెప్పండి మహారాణి, మీకు ఏ ఆభరణాలు కావాలి? మీరు ఉండే గది, పడుకునే మంచం, నడిచే నేల అంతా బంగారుమయం చేస్తాను. నాకు అవేమీ వద్దు మహారాజా. ఈ బంగారముతో మన సామ్రాజ్యం బాగా విస్తరించాలి. పక్క రాజ్యాలు మనకు పాదాక్రాంతం కావాలి. అన్ని రాజ్యాలకు మీరే మహారాజుగా ఉండాలి. నేను మీ పక్కన బంగారు సింహాసనం మీద కూర్చోవాలి. ఇదే నా కోరిక. త్వరలోనే మీ కోరిక నెరవేరుతుంది మహారాణి. ఇంతలో అక్కడికి మంత్రి కొంతమంది కూలీలను తీసుకొని వస్తాడు. వారందరూ మహారాజుగారికి నమస్కారం చేస్తారు. అప్పటికే గది తలుపులు మూసేయడంతో గదిలో ఏం ఉన్నదో వాళ్ళకి తెలియదు. మహామంత్రి అప్పటికే సిద్ధం చేసి ఉంచిన వస్త్రాలను బంగారం మీద కప్పి చిన్న మూటలాగా తయారు చేస్తాడు. రేయ్, ఈ మూటలను జాగ్రత్తగా తీసుకుని వెళ్ళండి. మధ్యలో ఎక్కడైనా ఆగినా, మూట తెరవాలి అని ప్రయత్నం చేసినా మీకు ఇదే ఆఖరి రోజు. మీలో ఒక్కరు తప్పు చేసినా శిక్ష అందరికీ పడుతుంది. అంటే ఎవరు తప్పు చేసినా అందరి ప్రాణాలు పోతాయి. గుర్తుపెట్టుకొని పనిచేయండి. అలాగే ప్రభు. మంత్రి చెప్పినట్టుగానే కూలీలు రాత్రంతా పనిచేస్తూ ఆ బంగారాన్ని తీసుకువెళ్లి కోశాగారంలో పెడతారు. మంత్రివర్య, పక్క రాజ్యాల సైన్యాన్ని కొనే పథకం ఎక్కడి వరకు వచ్చింది? పక్క రాజ్యానికి సైనిక బలం తగ్గింది అంటే మనం రెట్టింపు బలవంతులమైనట్టే. మిగతా రాజ్యాలు పర్లేదు కానీ చోళ రాజ్యం మాత్రం మన రాజ్యాన్ని ఆక్రమించుకోవడానికి వేగంగా పావులు కదుపుతున్నట్టు తెలుస్తుంది ప్రభు. మనం ఈ సమయంలో వారి సైన్యంతో సంప్రదింపులు జరిపితే
మొదటికే మోసం వచ్చేలాగా ఉంది. పైగా వారి సైన్యం మీద ఎల్లప్పుడూ నిఘా పెట్టి ఉంటారు. మరి మనం చేతులు ముడుచుకొని కూర్చుందామా? ఇంత బంగారం మన దగ్గర పెట్టుకొని ఇంకా ఏమీ చేయలేకపోవడమా? సిగ్గుచేటు. మహారాజా, బంగారం ఆశ చూపి వేలాది మంది సైనికులను మన వైపు మళ్లించే కంటే ఒకే ఒక వ్యక్తిని మన బంగారం ఆశ చూపి లోబరుచుకుంటే చాలు. అప్పుడు చోళ సైన్యమంతా మన వశమవుతుంది. ఎవరు ఆ వ్యక్తి? చోళ దేశపు సైన్యాధిపతి విక్రమసింహుడు. అతన్ని గనక మనం లోబరుచుకున్నామంటే చోళ రాజ్యపు సైన్యం మొత్తం మన చేతిలో ఉన్నట్టే ప్రభు. ఇప్పటికే అతనిని కలవడానికి రహస్యంగా నేను ఏర్పాట్లు చేశాను. సరే మంత్రివర్య, ఎలాగైనా చోళరాజ్యం మన వశమవ్వాలి. దానికోసం ఎంత ఖర్చు చేయడానికైనా వెనుకాడను. అలాగే ప్రభు, మీరు సెలవిస్తే నేను విక్రమసింహుడి దగ్గరకు వెళ్తాను. అలా మహామంత్రి జగన్నాథవర్మ దగ్గర సెలవు తీసుకొని ఒంటరిగా గుర్రంపైన రాజ్యంలో ఉన్న నదీ తీరానికి వెళ్తాడు. అప్పటికే అక్కడ విక్రమసింహుడు వేచి చూస్తూ ఉంటాడు. క్షమించండి, మిమ్మల్ని వేచి చూసేలా చేశాను. మరేం పర్వాలేదు, నేను వచ్చి కూడా ఎక్కువ సమయం కాలేదు. చెప్పండి, ఏమంటున్నాడు మా శివన్న? మా రాజ్యం గురించి అన్ని వివరాలు తెలుసుకునే ఉంటారు కదా. శివన్న? అతనెవరు? మా మహారాజు జగన్నాథవర్మ గారు వారం రోజుల్లో చనిపోతారని మీకు చెప్పిన శివన్న. మీకు శివన్న గురించి ఎలా తెలుసు? మా రాజ్యం గురించి మీకు తెలిసిన దానికంటే మీ రాజ్యంలో జరుగుతున్న వాటి గురించి నాకు బాగా తెలుసు. అందుకే మిమ్మల్ని పిలిపించాను. పైపెచ్చు మా రాజుగారికి ఎటువంటి ప్రాణగండం లేదు. మరీ అంతలా ఆలోచించకండి. మీరు మాకు ఒక్క సహాయం చేయండి. మీరు ఉంటున్న ఇంట్లో సగభాగం బంగారంతో నింపేస్తాం. లేదు మా మీద యుద్ధానికి సిద్ధమవుదామనుకుంటున్నారా? నాకు కనపడకుండా మీరు చుట్టుపక్కల చెట్లలో దాచిపెట్టిన సైనికులలాగా అందరూ ప్రాణాలు కోల్పోతారు. ఆ తర్వాత మీ ఇష్టం. అలా మహామంత్రి తన గుర్రం వేసుకొని వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు. విక్రమసింహుడు కంగారు పడుతూ సైనికులను దాక్కోమన్న చోటుకు వెళ్ళి చూస్తాడు. అప్పటికే వారందరూ చనిపోయి ఉంటారు. విక్రమసింహుడికి ఏం జరిగిందో ఏమీ అర్థం కాదు. తన ఎత్తులకు పై ఎత్తు వేసిన కళింగరాజ్యపు మంత్రి తెలివి చూసి ఆశ్చర్యపోతాడు. కళింగరాజ్యం బలం రాజులో కాదు, ఆ దేశపు మంత్రిలో ఉంది అని అనుకుంటూ అక్కడి నుండి బయలుదేరుతాడు. ఇంటికి వెళ్ళినా కూడా విక్రమసింహుడు ఆలోచనలన్నీ కళింగరాజ్యపు మంత్రి చెప్పిన మాటల గురించే. శివన్న ద్వారా కళింగ రాజ్యం సమాచారం తేవడానికి ఎంత కష్టపడ్డాం. జగన్నాథవర్మ మరో వారం రోజుల్లో చనిపోతున్నారని సంబరపడిపోయాను. కానీ నా ఎత్తులన్నీ చిత్తు చేశాడు వాళ్ళ మంత్రి. పైగా నా సైన్యం మొత్తం తన ఆధీనంలో ఉన్నట్టు మాట్లాడాడు. ఈ విషయం రాజుగారికి తెలిస్తే నాకు మరణం తథ్యం. దీనికంటే కళింగ రాజ్యంతో చెలిమి చేసి వారు ఇచ్చిన బంగారం తీసుకుంటే మంచిది. అలా విక్రమసింహుడు ఆలోచిస్తూ ఉంటాడు. ఈలోగా కళింగ మహామంత్రి తిరిగి కోటకు చేరుకొని జగన్నాథవర్మను కలుసుకుంటాడు. ఏం మంత్రివర్య, వెళ్ళిన పని ఏమైంది? నేను వేసిన పథకం బాగానే పారింది మహారాజా. ఏ క్షణమైనా విక్రమసింహుడు మనతో కలుస్తున్నట్టు వర్తమానం పంపవచ్చు. ఒక్క చోళదేశం మనదైతే సరిపోదు మహామంత్రి. అన్ని దేశాలు మన పాదాక్రాంతం కావాలి. దానికి ఎంత బంగారమైనా ఖర్చు చేద్దాం. చూశావుగా నువ్వు, రాత్రి ఖాళీ చేయించిన గది మళ్లీ బంగారంతో నిండిపోయింది. ప్రభు, మన దగ్గర ఉన్న సంపదని సరైన సమయంలో ఉపయోగిస్తేనే దానికి విలువ. లేదంటే దానివల్ల లేనిపోని చిక్కులో పడతాం. ఇప్పటికే మీరు తొందరపాటు నిర్ణయం తీసుకోవడం వలన రాజ్యంలో చాలా మార్పులు వచ్చాయి. ఏంటి మహామంత్రి, చనువిచ్చాను కదా అని ఎక్కువగా మాట్లాడుతున్నావు. నేను ఆలోచించకుండా తీసుకున్న నిర్ణయం ఏంటి? మీకోసం ప్రజలు కొట్టించుకునే ప్రతి దెబ్బకి ఒక వరహా ఇస్తాను అన్నారు కదా. దాంతో ప్రజలు చాలామంది పనులు మానేసి ఇదే ఆదాయం మార్గంగా ఎంచుకున్నారు. పైగా దీని వెనుక ఏదో మతలబు ఉందని చాలామంది అనుకుంటున్నారు ప్రభు. అయితే ఏమైంది? మన దగ్గర బంగారం ఉంది కదా, దాంతో మనం ఏదైనా చేయొచ్చు. మహారాజుతో ఎంత మాట్లాడినా ఉపయోగం లేదు అని మహామంత్రికి అర్థమయ్యింది. ఇక ఆయన దగ్గర సెలవు తీసుకొని మహామంత్రి బయల్దేరుతాడు. కోట బయట పరిస్థితులు, ప్రజలు వరహాల కోసం ఎగబడడం, అందులో కొంతమంది భటులు చేతివాటం ప్రదర్శించడం అన్నీ మహామంత్రికి తెలుస్తూనే ఉంటాయి. వెంటనే సేనాధిపతి దగ్గరకు వెళ్తాడు. మహామంత్రి, ఏమిటి ఈ సమయంలో ఇలా వచ్చారు? నేను మీకు ఒక పని చెప్తాను. అది రాజుగారికి తెలియకుండా అమలుపరచాలి.
ఇది మన రాజ్యాన్ని కాపాడుకోవడానికి తప్పకుండా చేయాలి. ఎందుకు ఏంటి అని అడగకుండా నేను చెప్పింది చేయాలి మీరు. రాజుగారికి తెలియకుండా అంటే కష్టం కదా అండి. మనం వెంటనే ఈ పనులు చేయకపోతే రాజ్యమే పోతుంది. సరే మహామంత్రి, రాజ్యం కోసం అంటున్నారు కాబట్టి తప్పకుండా చేస్తాను. ఏం చేయాలో చెప్పండి. ఇవాల్టి నుండి కొరడా దెబ్బలు తిని డబ్బు తీసుకుందామని వచ్చేవాళ్ళని చర్మం ఊడేలా కొట్టండి. ఒకసారి మీరు కొట్టిన దెబ్బలు చూసి ఇక ఎవ్వరూ రాకూడదు. ఇంకో ముఖ్యమైన విషయం, మన సైన్యాన్ని అందరినీ యుద్ధానికి సిద్ధంగా ఉండమని చెప్పు. ఆయుధాలు కావాల్సినవన్నీ తయారు చేయించు. అలాగే మహామంత్రి. సేనాధిపతి వెంటనే వెళ్లి భటులకు విషయం చెప్తాడు. దాంతో వాళ్లు వరహా కోసం వచ్చేవారిని చాలా గట్టిగా కొట్టడం మొదలు పెడతారు. ఒకరిద్దరికి చర్మం ఊడి రక్తం కారుతూ ఉంటుంది. ఆ దెబ్బలు చూసి తర్వాతి వరుసలో వాళ్లు మెల్లగా జారుకుంటారు. మళ్లీ కొరడా దెబ్బల కోసం ఎవరూ రారు. ఎవరి పని వాళ్లు చేసుకుంటూ ఉంటారు. ఇలా కళింగరాజ్యంలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు మారిపోయాయి పరిస్థితులు. మహారాజుకి రాజ్యాన్ని విస్తరించడం మీద ఉన్న అత్యాశలో కొంచెం కూడా ఆలోచన ప్రజలని సరిగా చూసుకోవడానికి మాత్రం లేదు. డబ్బు కోసం దెబ్బలు తినడానికి కొంతమంది ప్రజలు రాగా మిగతా వాళ్లు మాత్రం రాజుకు పిచ్చి పట్టింది. లేకపోతే తన ప్రజలను ఎందుకు తనే కొట్టమని ఆజ్ఞాపిస్తాడు అని అనుకుంటూ ఉంటారు. రాజ్యంలో శాంతి భద్రతలు ఇంతకు ముందు ఉన్నట్టు లేవు. చాలామంది సైనికులు కోటలోపల ఏముందో తెలియకుండా ఆ బంగారం ఉన్న గదులకు కాపలా కాస్తున్నారు. మరికొంతమంది దెబ్బల కోసం, డబ్బుల కోసం కోటకు వరుస కట్టిన ప్రజలను నియంత్రించడానికి సరిపోయింది. ఇక దెబ్బల కోసం ప్రజలు రావడం ఆపేసిన దగ్గర నుండి ఆ సైన్యాన్ని సరిహద్దుల వద్దకు పంపిస్తాడు సేనాధిపతి. అయితే ఈ విషయం మహారాజుకి తెలుస్తుంది. వెంటనే సేనాధిపతి కోసం కబురు పంపిస్తాడు. ముందే ఊహించిన సేనాధిపతి వెంటనే మహారాజు దగ్గరకు వెళ్తాడు. ఏం సేనాధిపతి, ప్రజలేమయ్యారు? సైన్యాన్ని ఎందుకు వెనక్కి పంపిస్తున్నావు? ప్రజలందరూ దెబ్బలు తిని నీరసించి ఉన్నారు ప్రభు. ఇంకా దెబ్బలు కొడితే వారి ప్రాణాలకే ప్రమాదం. వారికి మీ మీద ప్రేమ ఉండవచ్చు, కానీ వారే లేకపోతే రాజ్యమే ఉండదు. పైగా సరిహద్దుల్లో మన సైన్యం తగ్గడం చూసి శత్రుదేశాల కదలికలు ఎక్కువయ్యాయి. మనం ఆలస్యం చేస్తే ప్రమాదం. ఏది ఏమైనా ఆ గదిలో కొరడా దెబ్బలు మాత్రం ఆగకూడదు. అలా ఎలా కుదురుతుంది ప్రభు? ప్రజలు వెళ్లిపోయేలాగా చేసినందుకు భటులందరికీ నీతో సహా నేను శిక్ష విధిస్తున్నాను. వెళ్లి వెంటనే అమలు చేయండి. మహారాజు మాటలకు సేనాధిపతి కంగుతింటాడు. ఏదో సమాధానం చెప్పబోతుంటే మహారాజు కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఏంటి ఈ వైపరీత్యం? ఎందుకు మహారాజు భటులకు శిక్ష విధించాలని అన్నారు? వాళ్ళు ఎదురు తిరిగితే ఏమవుతుంది? అలా భయపడుతూ సేనాధిపతి వెళ్లి భటులకు శిక్ష విధిస్తాడు. భటులంతా రాజుగారికి పిచ్చి పట్టింది, అందుకే మనల్ని కొట్టిస్తున్నారు అని అనుకుంటూ ఉంటారు. అలా భటులందరూ దెబ్బలు తింటూ ఉంటారు. మహారాజు వెళ్లి కింద గదిలో ఉన్న బంగారాన్ని చూసి సంతోషిస్తూ ఉంటాడు. కోశాగారంలో ఎంత నిల్వ ఉందో అని చూడడానికి వెళ్తాడు. అలా వెళ్లిన మహారాజుకి అక్కడ ఒక్క బంగారం ముక్క కూడా లేకపోవడంతో నిర్ఘాంతపోతాడు. అయ్యో, బంగారమంతా ఏమైంది? నాకు మహామంత్రికి తప్ప ఈ విషయం ఎవరికీ తెలియదు. కొంపదీసి ఈ బంగారమంతా మహామంత్రి ఏమైనా దొంగలించారా? అసలే చోళరాజ్యం సేనాధిపతిని కూడా కలిశాడు. వీరిద్దరూ కలిసి కళింగరాజ్యాన్ని ఏదైనా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారా? రాజుకి ఏం చేయాలో తెలియక సేనాధిపతి దగ్గరకు వెళ్తాడు. మహారాజు రావడం చూసిన భటులు ఆయన మీద చాలా కోపంగా ఉంటారు. జగన్నాథవర్మ మహారాజు అరాచకాలు! నశించాలి, నశించాలి! మహారాజు అరాచకాలు! నశించాలి, నశించాలి! భటులు కూడా తనకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉండడంతో మహారాజు వెనక్కి తిరిగి తన మందిరానికి వెళ్ళిపోతాడు. మందిరానికి వెళ్లిన తర్వాత ఎందుకైనా మంచిది ఆ కూజా తనతో పాటుగా ఉంచుకుందామని తిరిగి అక్కడికి వెళ్తాడు. అయితే అప్పటికే ఆ కూజాను గోడలో నుండి ఎవరో తీసేస్తారు. సేనాధిపతి భటులను వారించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కాని భటులు ఆయన మాటలు వినే స్థితిలో లేరు. భటులారా, మీ కోపం నాకు అర్థం అవుతుంది. కొన్నిసార్లు మహారాజు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. వాటి వెనక ఉన్న కారణాలు మనకు తెలియకపోవచ్చు. కానీ ఈ నిర్ణయం తీసుకోవడానికి ఆయన మనకంటే ఎక్కువ బాధపడి ఉండవచ్చు. ఆలోచించండి. మహారాజు గారు అంత బాధపడే వ్యక్తే అయితే ఇక్కడి వరకు వచ్చి కనీసం మాకు సమాధానం కూడా చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయారు? అసలు ఎందుకు మాకు శిక్ష విధించారు? ఇన్నాళ్ళు వారి ప్రాణాలు కాపాడుకోవటానికి మా ప్రాణాలు అడ్డంగా పెట్టినందుక? మనకా విషయం త్వరలోనే తెలుస్తుంది. దానికంటే ముందు మనం మన రాజ్యాన్ని కాపాడుకోవాలి. శత్రుదేశాల నుండి మన రాజ్యంలోకి సైన్యం వచ్చేలా ఉందని తెలుస్తుంది. మహారాజు ఇక్కడికి వచ్చి మాకు క్షమాపణ చెప్పి ఆయన పాలన నుండి వైదొలగాలి. లేకపోతే మేము కూడా కళింగ రాజ్యం మీద యుద్ధం ప్రకటిస్తాం. అప్పుడు ఈ రాజ్యాన్ని నిజంగానే ఎవరూ కాపాడలేరు.
మహారాజుకి ఈ మాటలు చిన్నగా వినిపిస్తూ ఉంటాయి. మహారాజుకి తన కోటలో తాను ఉండాలి అన్న భయం వేస్తుంది. కనీసం భటులను శిక్షించకుండా ఉండాల్సింది. అత్యాశకు పోయి భటులను శిక్షిస్తే వారు వ్యతిరేక నినాదాలు చేస్తున్నారు. పైగా తాను దాచిన బంగారం కూడా పోయింది. ఇవన్నీ ఆలోచిస్తున్న మహారాజు కుంగిపోతాడు. అప్పుడే మహారాజు మందిరం తలుపు తెరుచుకుంటుంది. ఎదురుగా ఒక వ్యక్తి కత్తి పట్టుకొని నిలబడి ఉంటాడు. అతని ముఖం మాత్రం మహారాజుకి కనిపించడం లేదు. మహారాజుకి ఒళ్లంతా చెమటలు పడుతూ ఉంటాయి. తన గదిలో ఉన్న ఆయుధాల కోసం వెతుకుతూ ఉంటాడు. ఇంతలో ఆ వ్యక్తి ముందుకు వస్తాడు. అతను మరెవరో కాదు, సేనాధిపతి. అతని శరీరమంతా రక్తపు మరకలు ఉంటాయి. ఏంటి సేనాధిపతి, నన్ను చంపడానికే వచ్చావా? మహారాజా, మీరు పొరబడుతున్నారు. మన సైనికులు మీతో పాటు నా మీద కూడా కోపంగా ఉన్నారు. నన్ను రాళ్లతో కొట్టారు. ఆ రాళ్ల దెబ్బలకు వచ్చిన రక్తమే ఇదంతా. అయ్యో, అవునా? పదండి సేనాధిపతి, సైనికులతో నేను మాట్లాడుతాను. వారు మీ మీద కూడా చాలా కోపంగా ఉన్నారు ప్రభు. మరేం పర్వాలేదు సేనాధిపతి, వారితో ఎలా మాట్లాడాలో, ఎలా వాళ్ళని శాంతింపజేయాలో నాకు తెలుసు. పదండి అంటూ జగన్నాథవర్మ సేనాధిపతితో కలిసి సైనికుల దగ్గరకు వెళ్తారు. మహారాజు అహంకారం నశించాలి, నశించాలి. మహారాజు సింహాసనం నుండి వైదొలగాలి. మహారాజు జగన్నాథవర్మ మాట్లాడేలోపే కొంతమంది సైనికులు ఆయన మీదకు రాళ్లు విసురుతారు. దాంతో రాజుగారికి దెబ్బలు తగులుతాయి. నా సైనికులు ఇంత పిరికివాళ్లు అని నేను అనుకోలేదు. గుంపులో నుండి రాళ్లు ఎవరైనా వేస్తారు. ధైర్యం ఉన్న వాళ్ళైతే ముందుకు వచ్చి పోరాడండి అని గద్దిస్తాడు. అప్పుడే ఆ గుంపులో నుండి 4 సైనికులు కత్తులు పట్టుకొని ముందుకు వస్తారు. సేనాధిపతి భయపడుతూ ఉంటాడు. సైనికులారా, మన రాజుగారి మీద కత్తి దూయడమేంటి? మర్యాదగా కత్తులు పక్కకు పెట్టి వెనక్కి వెళ్ళండి. ఇవాళ మీరో మేమో తేలాల్సిందే. అలా సైనికులు 4 ఎదురుగా పరిగెత్తుతూ వెళ్తారు. వెంటనే మహారాజు తన కత్తి బయటకు తీసి నిలబడిన చోటు నుండి కదలకుండా ఆ 4 మట్టి కరిపిస్తాడు. అప్పటి వరకు మహారాజులో శాంతమూర్తినే చూసిన సైనికులు ఆయన యుద్ధ ప్రతిభ చూసి ఆశ్చర్యపోతారు. ఎంతమంది వస్తారో రండి, ఎదురు తిరిగి నా కత్తికి బలి అవుతారా? ధైర్యం ఉన్న వాళ్ళు ఎంతమంది అయినా రండి. నేను నిలబడిన చోటు నుండి కదలకుండా మీ తలలు తెంపకపోతే నా పేరు జగన్నాథవర్మ కాదు. మహారాజు ఉగ్రరూపం చూసి సైనికులు వణికిపోతారు. అందరూ చేతిలో కత్తులను వదిలేసి మహారాజు ముందు మోకాళ్ల మీద కూర్చుంటారు. ఆకాశంలో అప్పుడే వచ్చిన మెరుపు వెలుగులో జగన్నాథవర్మ సైనికులకు ఉగ్ర నరసింహమూర్తిలాగా కనిపిస్తాడు. హిరణ్యకశిపుడిని సంహరించిన నరసింహస్వామి ప్రహ్లాదుడి ప్రార్థన విని శాంతించినట్టు సైనికుల దైన్యాన్ని చూసి మహారాజు కూడా శాంతించి తన కత్తిని వదిలేస్తాడు. సేనాధిపతి, సైనికుల్లో నా మీద వ్యతిరేకత ఉన్న విషయం నిజమే. కానీ నన్ను చంపేంత కోపమైతే లేదు. ఆ 4 చూస్తుంటే మన రాజ్యపు వారు కాదు ఏమో అని అనుమానంగా ఉంది. వారి శరీరాలను పరీక్షించు. మహారాజు మాటలు విన్న సేనాధిపతి వారి చేతుల వద్ద దుస్తులను చించి చూస్తాడు. 4 భుజాల మీద వేరే రాజ్యంకు సంబంధించిన పచ్చబొట్లు కనబడతాయి. అవి చూసిన సేనాధిపతి ఆశ్చర్యపోతూ, మహారాజా, మీ అనుమానం నిజమే. వీరు మన రాజ్యపు వాళ్ళు కాదు. అక్రమంగా మన సైనికుల వేషాలు వేసుకొని వీరితో కలిసి మీ మీద దాడి చేశారు. సైనికులారా, చూశారా? ఇన్నాళ్ళు మీతో ఉండి మిమ్మల్ని రెచ్చగొట్టింది వేరే రాజ్యం నుండి వచ్చిన గూఢాచారులు. అయినా కూడా ఇంకా మీరు పట్టుపడితే మీరు కోరుకున్నట్టే నేను సింహాసనం నుండి వైదొలుగుతాను. మరొకరు రాజ్యాన్ని ఆక్రమించుకున్న మరుక్షణం రాజు ఆజ్ఞ పాటించని ఈ సైనికులు మన ఆజ్ఞ ఎలా పాటిస్తారు అని మీకు ఉరిశిక్ష వేస్తారు. దానికి మీరంతా సిద్ధమేనా? స్వయంగా మీ మహారాజు ఇచ్చిన మాట నమ్ముతారా? లేకపోతే ఇలాంటి గూఢాచారుల మాటను నమ్ముతారా? మహారాజు మాటలు విన్న సైనికులు ఏం సమాధానం చెప్పాలో తెలియక ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. నేనేమీ మహాత్ముడిని కాదు. నేను కొన్ని తప్పులు చేశాను. ఇకపై వాటిని సరిదిద్దుకొని మంచి పరిపాలన అందిస్తాను. నా మాట మీద నమ్మకం లేని వాళ్ళు ఇప్పుడే రాజ్యం వదిలి వెళ్ళిపోవచ్చు. క్షమించండి మహారాజా, ఏ తప్పు చేయకుండా మాకు శిక్ష విధించడం వలన అలా మాట్లాడడం. కానీ తల్లిలాంటి రాజ్యాన్ని విడిచి మేము ఎక్కడికి వెళ్ళం. జాగ్రత్తగా ఇళ్లకు వెళ్ళండి. మీకు శిక్ష విధించినందుకు
నన్ను నేను శిక్షించుకుంటున్నా అంటూ మహారాజు తనని తాను కొరడాతో కొట్టుకుంటాడు. దాంతో సైనికులందరూ మౌనం వహిస్తారు. మహారాజు తర్వాత వెనక్కి వస్తాడు. తనతో కలిసి సేనాధిపతి కూడా వస్తాడు. సేనాధిపతి, మంత్రివారు ఎక్కడున్నారు? నేను ఆయనతో అత్యవసరంగా మాట్లాడాలి. నా వల్ల ఇప్పటికే చాలా తప్పులు జరిగాయి. ఇకపై అయినా వాటిని సరిదిద్దుకోవాలి. ఆయనేదో ముఖ్యమైన పని కోసం వెళ్ళారు. ఎక్కడికి వెళ్లారో తెలియదు ప్రభు. సరే, మంత్రి వచ్చిన తక్షణమే నా దగ్గరికి తీసుకుని రండి. అలాగే ప్రభు. మహారాజు తన మందిరానికి వెళ్లి ఆలోచిస్తూ ఉంటాడు. ఈలోపు మహారాణి అక్కడకు వస్తుంది. ఏమైంది ప్రభూ? కోట అంతా అల్లకల్లోలమైనట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఏమైందసలు? ఏం లేదు మహారాణి. బంగారం, డబ్బు ఉంటే ఏదైనా చెయ్యవచ్చు, ఎవరినైనా మన పాదాక్రాంతం చేసుకోవచ్చు అనుకున్నాను. కానీ అదేదీ నిజం కాదు అని ఇప్పుడే అర్థమవుతోంది. ఇన్నాళ్ళు ప్రజలను హింసించి దాంతో వచ్చిన బంగారం చూసుకుని విర్రవీగాను. ఇప్పుడు అదంతా దొంగలపాలు అయ్యింది. కనీసం ప్రజలనైనా బాగా పాలించి ఉంటే వారే మనకి అండగా ఉండేవారు. చివరికి మన సైనికులే మనకు ఎదురు తిరిగారు. దీనంతటికీ కారణం నా అత్యాశే. ఏమంటున్నారు ప్రభూ? బంగారం పోయిందా? ఇక ఆ బంగారం మీద నాకు ఆశ లేదు. ఇకనైనా మన ప్రజలను బాగా చూసుకోవాలి అని మహారాజు తన భార్యతో మాట్లాడుతూ ఉండగా సేనాధిపతి, మహామంత్రి కలిసి అక్కడకు వస్తారు. అప్పటి వరకు బాధపడుతూ ఉన్న మహారాజు మంత్రిని చూడగానే కొంచెం కుదుటపడతారు. మహామంత్రి, ఈ ఆపద నుండి మీరే రాజ్యాన్ని గట్టెక్కించాలి. ప్రజలు, సైనికులు అందరూ నాకు వ్యతిరేకంగా ఉన్నారు. సైనికులకు ఏదో నచ్చచెప్పాను. ప్రజలు ఏమనుకుంటున్నారో ఏమో. మీరు ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్లారు? చోళరాజ్యం వాళ్ళు మన మీదికి దండెత్తడానికి వస్తున్నారా? లేదు ప్రభు. చోళదేశం మన జోలికి రాదు. ఆ దేశ సైన్యాధిపతి మనం ఇచ్చిన బంగారానికి లొంగిపోయాడు. కనీసం 6 మాసాల పాటు మనకి ఏ భయం లేదు. వారు శివన్న అనే వేగుని మన సైన్యంలోకి పంపించారు. అతను చేరిన వారానికే మన సైనికులకు పట్టుపడ్డాడు. అయితే అదే పోలికలతో ఉన్న ఇంకో వ్యక్తిని శివన్నలాగా నటించి వాళ్ళ విషయాలు అన్నీ తెలుసుకున్నాను. దాంతో విక్రమసింహుడు మీద పట్టు సాధించడం సులభమయ్యింది. మీతో చెప్పకుండా నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. అందుకు మీరు క్షమించాలి. ఏంటి మహామంత్రి ఆ నిర్ణయం? మన 4 సరిహద్దుల్లో ఒక సరిహద్దులో ఉన్న సౌరాష్ట్ర రాజ్యం గురించి మీకు తెలియనిది కాదు. అది చిన్న రాజ్యమే అయినా వారి సైన్య బలం ఎనలేనిది. అయితే పాపం ఆ రాజ్యం కరువులో మునిగిపోయింది. అందుకనే మీరు కోశాగారములో దాచి ఉంచిన బంగారాన్ని కొంత ఆ రాజ్యానికి పంపించి ధాన్యం కొనుగోలు కోసం వాడుకోమని చెప్పాను. ఇకపై మన రాజ్యానికి ఎలాంటి అవసరమైనా వాళ్ళ సహాయం ఉంటుందని ఆ దేశపు రాజు వర్తమానం పంపించారు. వాళ్ళ సైన్యం మనతో కలిస్తే మన బలం రెట్టింపైనట్టే. కోశాగారంలో దాచిన బంగారాన్ని తరలించింది మీరా? మంచి పని కోసమే తీసుకెళ్లారు కదా. దానివల్ల ఒక రాజ్యం మనకు మిత్రరాజ్యం అయ్యింది. నేను ఇంకా ఆ బంగారాన్ని దొంగలు తీసుకుని వెళ్లారేమో అనుకున్నాను. కూజా కూడా కనిపించకపోవడం వలన మీ మీద కూడా అనుమానపడ్డాను. మీరు అనుమానించడంలో తప్పు లేదు మహారాజా. నేను బంగారాన్ని తరలించాను కాని కూజా సంగతి మాత్రం నాకు తెలియదు. సరే, పోతే పోనివ్వండి. ఇన్నాళ్లకు నాకు జ్ఞానోదయమయ్యింది. రేపు ప్రజలతో మాట్లాడి నేను చేసిన తప్పు ఒప్పుకొని క్షమించమని వాళ్ళందర్నీ అడుగుతాను. ఇకపై ప్రతి క్షణం వారి కోసమే పనిచేస్తాను. మహారాజా, మీ అత్యాశ మిమ్మల్ని ఈ స్థితికి తీసుకుని వస్తే ప్రజల్లో ఉన్న అత్యాశ వారిని దెబ్బలు తినేలా చేసింది. ఇప్పటికైనా వాళ్ళని ఇబ్బంది పెట్టిన విషయం మీరు గుర్తించారు. అదే చాలు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తీర్చండి చాలు. వారే మీ వెనక నడుస్తారు. తప్పకుండా మహామంత్రి. రేపే ప్రజా దర్బారు ఏర్పాటు చెయ్యండి. ప్రజల సమస్యలను స్వయంగా నేనే వింటాను. తక్షణ పరిష్కారం కోసం ప్రయత్నం చేద్దాం. మహారాజు మాటలకు మంత్రి సంతోషిస్తాడు. తర్వాత రోజు ఉదయాన్నే మహారాజుగారు ప్రజాదర్బారు నిర్వహిస్తున్నట్టు రాజ్యమంతా దండోరా వేయిస్తారు. అది విన్న వేలాది మంది ప్రజలు వారి సమస్యలను చెప్పుకోవడానికి వరుస కడతారు. మహారాజు జగన్నాథవర్మ ప్రతి ఒక్కరి సమస్యలను విని వారి సమస్యలకు తగిన పరిష్కారం మహామంత్రితో కలిసి చర్చించి వెంటనే అమలుపరుస్తూ ఉంటాడు.
భూమిలో ఉన్న ఒక గదిలో మిగిలి ఉన్న బంగారమంతా రాజ్యంలో ప్రజల సమస్యలు తీర్చడానికి, గ్రామాలకు మంచినీరు అందించడానికి, ప్రతి గ్రామానికి వైద్యులను పంపించడానికి మొదలైన మంచి పనుల కోసం ఉపయోగిస్తూ ఉండేవాడు. కొన్ని రోజుల్లోనే ప్రజల్లో రాజు మూర్ఖుడు అనే అభిప్రాయం పోయి జగన్నాథవర్మ మహారాజు అంటే మన ఇంట్లో మనిషి అన్నంత అభిమానం మొదలైంది. పక్క రాజ్యమైన సౌరాష్ట్ర రాజ్యానికి సహాయం అందించడం వలన ఆ దేశ మహారాజు స్వయంగా వచ్చి జగన్నాథవర్మకు ధన్యవాదాలు తెలిపి ఆయన కీర్తి వేనోళ్ల పొగుడుతారు. అలా జగన్నాథవర్మ మంచితనంతో ప్రజాపాలన చేయడం వలన అతని కీర్తి దశ దిశలా వ్యాపిస్తూ ఉంటుంది. ఇలా ఉండగా ఒకరోజు మహారాజుగారు భోజనం చేస్తూ ఉండగా ఒక సైనికుడు ఒక కూజాలో నీళ్లు తీసుకొని వచ్చి బల్లమీద పెడతాడు. అది చూసిన మహారాజుకి బంగారాన్ని ఇచ్చే కూజా గుర్తుకు వస్తుంది. పక్కనే ఉన్న మంత్రితో ఇలా అంటాడు. మహామంత్రి, నిజంగా ఆ కూజా ఏమైందో మీకు తెలియదా? ఒకవేళ తెలిస్తే ఎక్కడ ఉందో చెప్పండి. పేదవారికి సహాయం చేయడానికి ఆ కూజాను ఉపయోగించవచ్చు. లేదు ప్రభు, నిజంగా ఆ కూజా ఎక్కడ ఉందో నాకు తెలియదు అని మహామంత్రి అనడంతో రాజు భోజనం ముగించి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఆ తర్వాత తన గుర్రం తీసుకొని ఒంటరిగా ప్రయాణం చేసి చాలా దూరం వచ్చి ఒక నది ఒడ్డున నిలబడతారు. ఆ కూజా గురించి తెలియదు అని మహారాజుకి అబద్ధం చెప్పాను. కానీ ఆ కూజా దొరకడం వలనే ఒక్కసారిగా రాజ్యమంతా అల్లకల్లోలమయ్యింది. మళ్ళీ ఈ కూజా దొరికినా కూడా ఎవరిని బాధ పెట్టకుండా అందులో నుండి బంగారం రాదు. మళ్ళీ బంగారం చూసిన రాజుగారిలో ఆశ కలుగక మానదు. అందుకే బంగారంతో పాటు ఆ రోజు కూజా కూడా నేనే తీసుకొని వచ్చాను. ఆ కూజా వలన మళ్ళీ ఎవరికీ అత్యాశ కలగకూడదని కూజా పగలగొట్టి ఈ నదిలో కలిపేశాను. సర్వే జనా సుఖినో భవంతు, అతి సర్వత్రా వర్జయేత్ అని అనుకొని మహామంత్రి కూజా గురించిన నిజం ఎవరికీ చెప్పకుండా తనలోనే దాచుకుంటారు. ఇప్పుడు రాజ్యంలో ప్రజలు వాళ్ల పని వాళ్లు చేసుకుంటూ రాజ్యాన్ని సుభిక్షంగా ఉంచుతారు. జగన్నాథవర్మ కూడా ఆ కూజా గురించి మర్చిపోయి ఆనందంగా భార్యాపిల్లలతో కలిసి ప్రజలను బాగా చూసుకుంటూ ఉంటారు. మనలో కలిగిన ఆశ మనకి మామూలుగానే అనిపించవచ్చు. కానీ దానికోసం ఎదుటివారికి చెడు చేయడం మొదలు పెడితే ఎంతటి వారైనా ఆలోచన, విచక్షణ కోల్పోతారు. అందుకే మన చుట్టూ మనం తప్పు చేసినా అది తప్పు అని ఖచ్చితంగా చెప్పే మంత్రిలాంటి వ్యక్తులు ఉండాలి.